అందరికీ నా పేరు కృపాలి. నేను వాసవి ఒలింపియాడ్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాను. ఈరోజు మనం మాజీ మంత్రి గారైన అల్లుల ఇంద్రకరణ్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. నమస్కారం సార్. మీ విద్యాభ్యాసం గురించి చెప్పండి. మా అభ్యాసము మా జన్మస్థలము ఎల్లపల్లి గ్రామము. ఆ ఎల్లపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాలలు కానీ ప్రైవేట్ పాఠశాలలు కానీ లేవు. అయినా ఒక ప్రైవేటు ఉపాధ్యాయుడి దగ్గర అక్షరాభ్యాసం చేయించుకొని ఎల్లపల్లి గ్రామంలోనే చదువు ప్రారంభించి దాని తర్వాత నిర్మల్ ఖర్చు చదువుకోవడం జరిగింది. గ్రాడ్యుయేషన్లో నిజామాబాద్ వెళ్ళడము, దాని తర్వాత ఎల్ఎల్బి గ్రాడ్యుయేట్ కావడానికి హైదరాబాద్ వెళ్ళి ఆ విధంగా విద్యాభ్యాసం పూర్తి చేయడం జరిగింది. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన మీకు ఎప్పుడు వచ్చింది, ఎందుకు? రాజకీయ ఆలోచన అప్పుడు ఇక్కడ నిర్మల్లో పెద్దలు పి నరసారెడ్డి గారు మంత్రిగా ఉండే. దాని తర్వాత మేము మొదటి నుంచి కూడా వ్యాపారంలోనే స్థిరపడేటివి. దాని తర్వాత రాజకీయాలకు రావాలని ఒక ప్రేరణ, అంటే ఇక్కడ పేద ప్రజలకు మనం ఏదో చేయాలి అంటే రాజకీయాలలో మనకి ఏదైనా అవకాశం వస్తే సేవ చేయడానికి అవకాశం ఉంటుందని ఆ విధంగా భావించి రాజకీయాలలో నేను చూపు మరచడం జరిగింది. అప్పటి నుంచి రాజకీయాలంటే నాకు ఒక ఆశగా ఉండి ఏదైనా మనము రాజకీయాల ద్వారానే ప్రయత్నం చేయాలన్న స్ఫూర్తితో ముందుకెళ్ళడం జరిగింది. మీ జీవితంలో మీకు ఎక్కువగా ప్రేరణ ఇచ్చిన వ్యక్తి ఎవరు? ఆ జీవితంలో ఎక్కువ ప్రేరణ ఇచ్చింది ఎన్టీ రామారావు గారు. ప్రతి గెలుపు వెనక ఓటమి ఉంటుంది. ఆ ఓటమిని అధిగమించి ఒక పేరు పొందిన వ్యక్తిగా ఎలా ముందుకు వెళ్ళగలిగారు? అంటే ఓటమి మనము అయినప్పుడు, గెలుపు పొందినప్పుడు పొంగి, ఓటమి చవి చూసినప్పుడు మనం ఏదో నిరాశతో నిస్పృహతో ఉన్నట్టయితే అది ఎప్పటికీ అదే విధంగా మనం కొనసాగుతాం. ఓటమి రేపు గెలుపుగా మనము తీసుకోవాలంటే మళ్ళీ ఖచ్చితంగా ఓటమి కంటే ముందు మనం గెలుపులో ఏ విధంగా అయితే పనిచేసినామో అంతకు రెట్టింపు ఇంకా ప్రజలలో ఉండి అలా కష్ట సుఖాలు తెలుసుకొని మనము ఎక్కడ కూడా అధైర్యపడకుండా ఆ ఓటమిని మనం అంగీకరించి విజయం వైపు మళ్ళీ మనం ప్రయత్నం చేయాలి. అప్పుడే తప్పకుండా మనం విజయం సాధిస్తుంది. ఒక సాధారణ వ్యక్తి నుంచి ప్రజాప్రతినిధిగా మారిన అనుభవం ఎలా ఉంది? ఒక సాధారణ పల్లెటూరు మనము జీవితంలో కొనసాగి మంత్రి వరకు మనము రాగలమంటే ముఖ్యంగా నిర్మల్ ప్రజలు, పాత ఆదిలాబాద్ జిల్లా ప్రజలు ఇచ్చిన స్ఫూర్తితో, వారు ఇచ్చినటువంటి ఒక బలంతోనే నేను ఈ స్థాయికి రావడం జరిగింది. వాళ్ళకి ఎప్పటికీ నేను రుణపడి ఉంటానని చెప్పి తెలియజేస్తున్నాను. ప్రజల సమస్యలను పరిష్కరించడంలో మీకు అనుసరించిన విధానం ఏమిటి? ప్రజల సమస్యలు అనుసరించడం అంటే మనకు ప్రజలకు ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి అంటే సర్పంచ్గా ఉన్నప్పుడు ఏ విధంగా సమస్య పరిష్కారం అవుతుంది, మండల ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఏ విధంగా, మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్నప్పుడు ఎట్లా, ఒక్కొక్క పోస్ట్కు ఒక స్థాయి ద్వారా మనం పరిష్కారం చేయొచ్చు. నేను జిల్లా పరిషత్ చైర్మన్ అయినాను. దాంతో జిల్లాలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, రహదారులు, డ్రింకింగ్ వాటర్, ఎలక్ట్రిసిటీ, రైతులకు ఉన్న సమస్యలు, స్కూల్ ఎడ్యుకేషన్ సమస్యలు, ఈ విధంగా ఎన్నో సమస్యలను జిల్లా పరిషత్ చైర్మన్గా మనం పరిష్కారం చేయడం జరిగింది. కాబట్టి ఆ విధంగా మనము పేదల ఉన్నప్పుడు యొక్క కష్టాలు పరిష్కారం చేయడానికి మాకెంతో జిల్లా పరిషత్ చైర్మన్గా మరియు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ విధంగా చేయడం, ఎంపీగా ఉన్నప్పుడు ఏం చేయడం, మినిస్టర్గా ఉన్నప్పుడు ఏం చేయడము మా నిర్మల్ ప్రజలకు కానీ పాత ఆదిలాబాద్ జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఆ యొక్క అవకాశం నాకు లభించింది. నేను ఎప్పటికి కూడా నిరంతరంగా ఎవరిని కూడా ఎప్పటికీ మర్చిపోకుండా నేను జ్ఞాపకం పెట్టుకుంటాను. నేటి యువత రాజకీయాల పట్ల ఎలా ఉండాలని మీరు భావిస్తున్నారు? యువత నేటి రాజకీయాల పట్ల వాళ్ళు ఇంకా అవగాహన బాగా చేసుకోవాలి. అసలు ప్రజలకు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, ప్రజలకు ఏ కష్టాలు ఉన్నాయి, అవి ఎట్లా మనం నెరవేర్చగలుగుతాం అనేది వాళ్ళకు మొదలు అధ్యయనం చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా రాజకీయాల్లోకి వెళ్ళి నేను ఏదో చేయగలుగుతా అంటే అందరూ చేయలేరు. దాని మీద కూడా కమిటెడ్ ఉండాలా. పని చేసేదానికి కష్టాలలో వాళ్ళు పొద్దున్న లేచేది ఇబ్బంది అయితే హాస్పిటల్ పోవడమా, పోలీస్ అవసరం కేసులు అవసరం పడ్డప్పుడు పోలీస్ స్టేషన్కి వెళ్ళడమా, వాళ్ళ న్యాయపరంగా ఇంకేదైనా ఉన్నట్టయితే తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళడం, ఈ విధంగా ప్రతి విషయంలోనూ వాళ్ళు బాగా జాగ్రత్తగా ఆలోచించి
ఆ సమస్యల పరిష్కారం చేసినప్పుడే ప్రజల యొక్క మన్ననలను పొంది భవిష్యత్తులో రాజకీయ నాయకుడికి ఎదిగే అవకాశం ఉంటుంది. ఆ విధంగా యువత ముందుకెళ్తే బాగుంటుందని ఆ యొక్క అభిలాష. ఈ ఇంటర్వ్యూ ద్వారా యువతకు మీరు ఇవ్వాలనుకున్న సందేశం ఏమిటి? దేశ జనాభా ఇప్పుడు మనకు 146 లక్షల కోట్ల జనాభా అయింది. ఈ యొక్క జనాభాను దృష్టిలో పెట్టుకొని అప్పుడు భారతదేశంలో స్వతంత్రం వచ్చినప్పుడు ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినాయి. ఇప్పుడంతా కంప్యూటర్ యుగం అయింది. యువత ఎన్నో అవకాశాలు అందుకోవడం జరుగుతూ ఉంది. గతంలో మన నిర్మల్ అటువంటి ప్రాంతంలో కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ లేనటువంటి నిర్మల్లో నేను జిల్లా పరిషత్ చైర్మన్ ఉండి సెయింట్ థామస్ స్కూలు మనము ఏర్పాటు చేయడం జరిగింది. అప్పటి నుంచి మనకి నిర్మల్లో ఇంగ్లీష్ మీడియం స్కూల్ అందుబాటుకి వచ్చింది. అటువంటిది ఇప్పుడు నిర్మల్లో దాదాపు ఒక 15 స్కూల్స్ ఇంగ్లీష్ మీడియం వచ్చినాయి. ఆ విధంగా ఇవాళ పిల్లలకు యూత్కు కానీ మంచి అవకాశాలు లభిస్తున్నాయి. వాళ్ళు ఒక కమిటెడ్గా వేరే ఇప్పుడు చెడు అలవాట్లకు వ్యసనము కాకుండా ఒక ఫ్రెండ్షిప్ అనేది స్టేజ్ వచ్చినప్పుడు మంచి వాళ్ళతో మనం ఇప్పటికి కూడా కలిసి ఉండి స్పోర్ట్స్ పైన మనం ఎక్కువ ఏకాగ్రత, చదువు పైన ఏకాగ్రత ఉంచి స్పోర్ట్స్ను ఒక టైంలో మనం అలవాటు చేసుకుంటే మంచి నడవడిలో మనం ముందుకెళ్ళడం జరుగుతుంది. యువత చెడు మార్గాలకు మనము పోకుండా తల్లిదండ్రులు అనుభవం ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి మార్గంలో మనం వెళ్తే మన భవిష్యత్తు నిలకడగా ఉంటుంది. అదే పద్ధతిని ఎంచుకొని యువత ముందుకెళ్ళాలి. యువత మీద దేశ భవిష్యత్తు ఉంది, మన ప్రాంత భవిష్యత్తు ఉంది, వాళ్ళ కుటుంబ భవిష్యత్తు ఉంది. కాబట్టి మీరు బాగా కష్టపడి చదువుకోమని చెప్పి నేను యువతకు కోరుతున్నాను. మీ యొక్క ఆశయాలు నెరవేరాలంటే కమిటెడ్గా పనిచేయాలని చెప్పి కోరుతున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.